బంగారు పల్లకీలో పెరిగిన మహారాజు కుమారి దట్టమైన అడవిలో అడుగుపెట్టింది. అక్కడే ఆమె దయనీయ స్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పెళ్లి కాగానే తన ఖరీదైన పట్టు వస్త్రాలు, వజ్రాభరణాలు అన్నీ తీసి పక్కన పడేసింది సావిత్రి. ఒక సాధారణ మునిపత్నిలాగా నార్చీరలు కట్టుకొని ఆ పూరి గుడిసెనే తన స్వర్గంగా మార్చుకుంది. అందులైన అత్తమామలకు సేవ చేస్తూ ఆశ్రమ పనులన్నీ దగ్గరుండి తానే చూసుకునేది. అడవిలో దొరికే పండ్లు, దుంపలు తింటూ తన భర్త సత్యవంతుడికి చేదోడు వాదోడుగా నిలిచింది. సావిత్రి రాకతో ఆ పూరి గుడిసెలో ఎప్పుడూ నవ్వులు పువ్వులై పూసేవి. అత్తమామలు ఆమెను దేవతలా చూసుకునేవారు. సత్యవంతుడికి కూడా సావిత్రి అనుకువ ప్రేమ చూసి ఆమెపై ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమ ఏర్పడింది. అందరికీ సంతోషాన్ని పంచుతున్న సావిత్రి రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఎందుకు ఏడుస్తుంది? అసలు ఆ రహస్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 7 కోసం వెయిట్ చేయాల్సిందే.